తండ్రి. ఆమేన్. జీవం కలిగిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి మరొకసారి 13వ దినముగా శిలువ ధ్యానాలు నాకు ప్రయాణం చేసినటువంటి ప్రియ సంఘ బిడ్డలకు, పేరు వచ్చిన సమూహములకు, కూడికి ఏర్పాటు చేసినటువంటి కుమార్తె రత్నమ్మ గారి కుటుంబానికి ఆయన యొక్క బలమైన శిలువ శక్తి, ప్రభు యొక్క వాగ్దానము, ప్రభు యొక్క ప్రవచనములు, ప్రభు యొక్క రక్షణార్థమైన దక్షిణస్థ బలము మనము వలన, మన ద్వారా ఈ ప్రాంతాలకు తోడై ఉండి నడిపించుగాక. అద్వితీయుడు, మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు 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 పిలువబడుతున్న మన దేవాది దేవుడికి ఒకసారి గంభీరంగా చప్పట్లు సోదరులు చెల్లిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువు ఆ నామమే మనకున్న వరము, ఆ నామమే మనకున్న ధైర్యం, ఆ నామమే మనకున్న ఆస్తి, ఆ నామమే మనకున్న రోషము, పౌరుషము. ఏదైనా అనుకోండి, ఆ నామం వల్లనే మనం బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి పౌలు అంటాడు, బ్రతికితే క్రీస్తే, కావైతే మేలు. అంటే బ్రతికితే ఆ నామములో ఎంతో ఎంతో గొప్ప కార్యాలు ఉన్నాయి. దేవుని పెట్టారా, చనిపోయినా సరే మేలేనా. కాబట్టి చనిపోవడం అంటే మనం చనిపోతే మన నరకానికి వెళ్ళిపోతాం, చనిపోకూడదు. కానీ ఎవరైనా చనిపేస్తే అది మనకి మేలనమాట. ఆమె ఎంత గొప్ప ధన్యత. ఆ నామం కోసం, ఆయన పరిచర్య కోసం మనం పరిగెడతాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, బండ మీద నిలిచేవారు ఎవరు? అంటే చెప్పండి, బండ మీద నిలిచేవారు ఎవరు? దేవుడు పెట్టారా, ఈ చదువుకున్నటువంటి ఈ మత్తయి సువార్త ఈ 7వ అధ్యాయము ప్రభువు తానే నేరుగా అంటూ ఉన్నాడు. ఈ 24వ వచనంలో, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండును. దేవుని సంగమా, ఆయన మాట విని బండ మీద కట్టుకున్న వారు బుద్ధిమంతుని పోలి ఉన్నారు. ఆమేన్. ఈరోజు ఈ లోకంలో ఎంతో మంది ఇంకా ఉన్నారు. అందరూ కూడా దేవుని మాట విని బండ మీద కానీ కట్టుకుంటే, ఏంటంటే మా ఇల్లులన్నీ కూడా బండ మీద కట్టాము, మా ఇల్లులన్నీ కూడా పునాదులే వేసాము, మా గృహాలన్నీ కూడా చక్కటి పిల్లర్స్ వేసాము, చాలా లోతైనటువంటి అనుభవాలైనటువంటి మంచి కాంట్రాక్టర్స్ ని, ఇంజనీరింగ్స్ ని, చాలా మంచి ప్రణాళికలతో ఈ గృహాన్ని నిర్మించాం అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రభు అంటున్నటువంటి బండ, ప్రభు అంటున్నటువంటి ఆ యొక్క కట్టుకున్న వారు ఏమంటాడు? ఆ మాట చొప్పున ధన్యులు. ఈరోజు బండ మీద కట్టుకున్నటువంటి గొప్ప కుటుంబాలు మనమంతా. దేవుని సంగమా, సాధు సుందర్ సింగ్ గారి కోసం మీరు వినే ఉంటారు. పంజాబ్లో చాలా సింగులు బయలుదేరారు. భక్త సింగ్, సాధు సుందర్ సింగ్, ఇలా చాలా సింగులు ఉన్నారు దేవుని పెట్టారు. అయితే సాధు సుందర్ సింగ్ గారు ఈయన ఇలా పరిచయం చేస్తున్నప్పుడు ఆయన పుస్తకంలో చాలా అద్భుతమైన విశ్లేషణ ఏంటంటే, ఒక దారిలో ఇద్దరు బామ్మర్దులు దొంగలు ఉంటారండి. వాళ్ళు ఎవరు వెళ్ళినా సరే దొంగతనం చేయటము ఎలా అంటే తెలివితేటలు దొంగతనం. బామ్మర్ది, నువ్వేమో ఇలా దారి పొడిగిన అడుగో, ఇదిగో నేను ఒక గుట్టని మీద కనిపిస్తాను, వచ్చిన వాళ్ళందరినీ కూడా అయ్యా అయ్యా మా వాడు చనిపోయాడండి, పాతి పెట్టడానికి కూడా ఖర్చులు లేవండి, దహన ఖర్చులకి డబ్బులు అవసరము అని ఇలా చెప్పినప్పుడు, అరే ఎంత ఘోరం అయిపోయిందండి అనుకొని ఎంతో కొంత జోబులో తీసేస్తారు కదా. సరే అనుకోండి, చాలా మందికి అలాగే దోచుకుంటున్నారు అన్నమాట. దారిలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క ఊరి చివరన పొలాల్లో వెళ్తున్న మార్గంలో దేవుడు పెట్టారా, ఒకరు పడుకోవడం, ఒకరు ఏడవడం, ఇదే డ్యూటీ రోజు ఇలా ఆ జీవనం గడుపుతూ ఉన్నారు. అదే మార్గంలో ఒక రోజు సాధు సుందర్ సింగ్ గారు కూడా వస్తూ ఉన్నారు. అన్న సభ్యుడు సోదరు చెల్లించండి, హల్లెలూయా. ఆయన వచ్చేసరికి ఆయనేమో దూరంలో చూశాడు, రే బామ్మర్ది ఎవరో వస్తున్నారు, పడుకోనేసరికి ఒకడేమో ఇలా పడుకున్నాడు. వాడేమో కేకలు పెడుతున్నాడు, అయ్యా మీరెవరో కానీ మిమ్మల్ని ఎవరు ఇప్పుడు చూడలేదు, నేను చూడలేదు, ఇటువంటి ఇతనేమో ఇప్పుడేనండి గుండె అయిపోయి చనిపోయాడు, ఏం చేయాలి తెలియట్లేదు, పాతి పెట్టాలి,
చాలా దూరం మా ఇల్లు, ఏదో ఒకటి దయచేసి మీ దగ్గర ఉన్న ఆర్థిక సహాయం చేయగలంటే సాధు సుందర్ సింగ్ గారి దగ్గర చైను లేదు, ఉంగరాలు లేవు, బంగారం లేదు, ఏమీ లేదు. కానీ ఆయన దగ్గర ఉన్నటువంటిది ఒకటే కంబలి, కప్పుకున్నటువంటి దుప్పటి, అది ఒక్కటే ఉంది. అయ్యా నా దగ్గర ఈ ఒక్క దుప్పటే ఉందయ్యా, ఏం చేయగలను, నేను దేవుని సేవకుడిని, దైవజనుడిని, ఇదిగో ఈ కంబలి దయచేసి తీసుకోండి, దేనికైనా పనికి వస్తుందేమో అని ఆ కంబలి ఇచ్చి వెళ్ళిపోతే, లే అక్కడ ఎవరో తెలియదు కానీ దైవజనుడు అంట వచ్చాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. లేక మన పాత్ర అయిపోయింది, మన సమయం అయిపోయింది, మరొక వ్యక్తి మరొక బేరం కోసం చూద్దామనంటే ఎంత లేదు లేవట్లేదు అట. అప్పుడు సోదరులు చెల్లించండి, హల్లెలూయా. ఏమైంది? నిజంగానే ఆ అయ్యగారు లోకంలో వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట. నిజంగానే వాడు శవమైపోయాడు, నిజంగానే వాడు చచ్చాడు. ఈ రోజు ఎవరెవరిని చంపాలనుకున్నా, ఎవరెవరిని భయపెట్టాలన్నా అదే ప్రార్థన చేశాను, అది వారి మీదకే వెళ్ళునుగాక. మన దేవుడు మామూలు దేవుడు కాదు. సీసీ కెమెరాలు ఎక్కడైనా స్తంభాల దగ్గర ఉంటే బాగుండు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, మధ్యరాత్రులు ఏం చేస్తున్నారు, ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉంటున్నారో అవేవో రిపోర్ట్ పోలీసులకు అవసరం. కానీ పరలోకంలో మనకు ఒక సీసీ కెమెరా ఉందన్నమాట. అది జీవం కలిగిన దేవుని ఆత్మ. ఆ ఆత్మకు ఆ రెక్కలకట, ఏ రెక్కలో చూసినా పల్లెనట. ప్రకటన గ్రంథం చదివితే 7 నేత్రాలు కలిగిన దేవుడు, ఆయన రెక్కలకు ఎక్కడ చూసినా నేత్రాలే ఉన్నాయి. ఆమేన్. ఎవరు చూడకపోవచ్చు, తెలియకపోవచ్చు, ఇక్కడ మోకాళ్ళు వేస్తే అక్కడ ఏంటంటే జరుగుతుందో చెప్పే గొప్ప శక్తి కలిగిన కాపరి, ప్రధాన కాపరి ప్రభువైన యేసుక్రీస్తు మన అబ్బా. ఆమేన్. దేవుని సంగమా, ఈరోజేమో ఆ వ్యక్తి ఏమో కేకలు పెట్టి దైవజనుడా మా బామ్మది నిజంగానే చనిపోయాడయ్యా, దయచేసి ఇదంతా ఒక డ్రామా మాత్రమే, ఒక నాటకం మాత్రమే, ఒక బూటకం మాత్రమే, మేమేది ఇలా చెప్పినా అయినా మా జీవితాన్ని గడుపుకుంటున్నాం, మా కడుపు గడుపుకుంటున్నాం, మా కుటుంబాలు గడుపుకుంటున్నాం, మా వాడు నిజంగా చనిపోయాడయ్యా, దయచేసి ప్రార్థన చేయరంటే సేవకుడు వచ్చి ప్రార్థన చేశాడండి. ఆమేన్, హల్లెలూయా. వెంటనే చచ్చిన శవము మరలా జీవం కలిగిన వాడికి మారాడు. వీళ్ళు ఆ ఊర్లో తీసుకెళ్లారు. ఆ ఊర్లో ఉన్న దొంగలందరూ మారిపోయారు, హంతకులందరూ మారిపోయారు, కిరాతకాలందరూ మారిపోయారు, దుష్ట శక్తులు కలిగిన వారందరూ కూడా గొప్ప సేవకులుగా మారారు. ఆమేన్. ఈరోజు నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ కింతలవాని పేట యేసు పేటగా మారిపోవును గాక. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి బండ ఏమంటారంటే ఆ యొక్క 25వ వచనంలో, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. ఆమేన్. 3 సంఘటనలు జరిగాయి ఆ బండ మీద కట్టిన ఇంటికి. మా వాక్యం వినండి, తప్పదు. దేవుని బిడ్డలారా, ఈ బండ మీద కట్టిన ఇంటి మీదకి ఏమేమి జరిగాయమ్మా? మొదటిది వాన వచ్చింది, రెండోది వరదలు వచ్చాయి, మూడోది మీరేం చెప్పరా బయట ఉన్నోళ్ళు పొరకన్నట్టుగా. బండ మీద ఇల్లు కట్టారు జ్ఞానం కలిగిన వాడు. 3 సంభాషణలు జరిగాయి. మొదటి ఏంటొచ్చిందంట? వాన వచ్చింది, 2 వరదలు వచ్చాయి, 3 గాలి విసిరిందంట. అయితే ఈ 3 వచ్చినా సరే ఆ బండ మీద ఇల్లు దాని రెక్క కూడా ఏది ఊపలేకపోయింది. కూడా ఇప్పుడు చెప్పట్లు హల్లెలూయా. యేసయ్య నామములో నీవు గాని దేవుని యొక్క సన్నిధిలో కట్టుకుంటే, మోకాళ్ళ అనుభవం ఉంటే, ఉపవాస అనుభవం ఉంటే, పరిశుద్ధ అనుభవం ఉంటే, దేవుడి రాకడ కొరకు సిద్ధపడే గొప్ప బాధ్యత ఉంటే ఎవ్వరు నిన్నేమి కూడా చేయలేరు. ఆమేన్. ఇక్కడ ఈ బండ మీద మొదటేమో వరదలు వచ్చాయంట. నిజానికి ఈ వరదలు ఎవరి జీవితంలో వచ్చాయి? నోవాహు జీవితంలో వచ్చాయి. నోవాహు గారు ఆ బండ మీద ఇల్లు కట్టుకున్నాడు. ఎన్ని రోజులు వర్షమమ్మా? 40 రోజులు భయంకరమైన ఆకాశ తూములు తెరవబడ్డాయంట. ఆకాశ తూములు మొత్తం కురిసేస్తూ ఉంది. రాత్రి పగళ్ళు 40 రాత్రులు 40 పగళ్ళు వాన విస్తారము, ప్రచండ వాయువులతో గంభీరమైన వర్షము, కొండలు మునిగిపోతూ ఉన్నాయి. 10 అంతస్తుల మేడలున్నా, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లున్నా ఆ మేడలు కూడా ఏమైపోతున్నాయి అంటే నీటి మట్టమైపోతూ ఉన్నాయి.
చాలా పెద్ద చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు ఎక్కిపోతూ ఉన్నారు, అవి కూడా మునిగిపోతూ ఉన్నాయి. సరే ఈ కొండ ఎక్కిపోతే మాకేం పర్వాలేదు అనుకున్న వారు కూడా ఆ కొండలు కూడా మునిగిపోతూ ఉన్నాయి. దేవుడి పెట్టారా, దేవుడి నామాన్ని బట్టి చిత్తసారకపు మ్రాను అనే కర్రతో నీవు 3 అంతస్తుల పడవ చెయ్యి అన్నాడు. ఇది తర్వాత వెళ్దాం, ఎందుకంటే సమయం లేదు కాబట్టి నాకు ఏంటి, నాకు మళ్ళీ ఆన్లైన్లో దేవుని బిడ్డల నేపాల్ వాళ్ళతో ఒక ఆన్లైన్ జూమ్ ప్రేయర్ అవుతుంది. దేవుని సంగమా నాకు చాలా దేవుని బిడ్డలు ఉన్నారు, అనేకులకి నేను దేవుని వాక్యం కూడా అందించాలి. దేవుని సంగమా ఇక్కడ చూడండి, అద్భుతమైనటువంటి ఉద్దేశం ఏంటంటే బండ మీద ఆయన ఇల్లు కట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. 120 సంవత్సరాలు ప్రకటించాడు నోవాహు. పిచ్చోడా, ఎక్కడ వర్షం వస్తుంది? ఇంతవరకు నోవాహు కాలంలో ఎప్పుడు కూడా వాన రాలేదు. అక్కడ ఆ నేలను కూడా తాపడానికి భూమిలో నుంచి ఒక ఆవిరి బయలుదేరిందండి. సపరేట్ సోదరులు దేనికి ఆవిరి బయలుదేరింది? మన్ను అనేటువంటిది మెత్తగా అవటం కోసం. అప్పుడు వాన ఏమి రాలేదు. ఈ మన్నంతా, ఇదంతా ఆదికాండ 1వ అధ్యాయంలో ఉంటుంది. ఈ ఆవిరంతా భూమిలో నుంచి లేచి మొత్తం ఆ భూమి అంతా కూడా మెత్తనైనప్పుడు దేవాది దేవుడు మన్నుని, మెత్తగా ఉన్న ఆ మన్నుని తీసి బొమ్మగా చేశారు. ఆ కర్మ మనకి ఎందుకులే కానీ ఇప్పుడు ఈ పడవ దగ్గరికి వద్దాం. ఈ పడవని దేవుని పెట్టారా, ఎప్పుడైతే దేవుని నామాన్ని బట్టి ఆ చిత్తసారకపు మ్రానుని రోజు మేకులతోని, రంపాలతోని, సుత్తుతోని టక్ 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 అని కొడుతూ పరిచయం చేస్తుంటే ఆ దారిలో అందరూ అరే రే నోవాహు పిచ్చోళ్ళ ఉన్నాడు, అరే ఏంటి పరిస్థితి, పడవ చేసుకుంటున్నాడు ఏంటి, ఈ 3 కోడళ్ళు 3 కుమారులు ఏంట్రా వీళ్ళు మెంటల్ పనులు. కానీ వర్షం అసలు ఎప్పుడైనా మనం చూసామా? వాన ఎప్పుడైనా చూసామా? చినికిలైనా చూసామా? జల్లులైనా చూసామా? వరదలైనా చూసామా? ఎప్పుడు కూడా రాలేదు కదా. ఇతనేంటి వాన అంటాడు, వర్షం అంటాడు. మన తరంలో, మన తాతల కాలాల్లో ఎప్పుడూ రాలేదు. ఈ అబద్ధం 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 అనుకున్నారు. కానీ నోవాహు మాత్రం ఇది నిజమో 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 అని అన్నాడు. ఆమేన్. లోకానికి అంతా అలాగే ఉంటది. లోకమంతా నేను అపాసమే చేస్తారు, లోకమంతా నిన్ను గేలే చేస్తారు. నువ్వు ఏ వైపు తిరగకు, నిన్నెవరు కూడా రక్షించలేదు. ఎందుకంటే రక్షించువాడు నేనే అన్నాడు ప్రభు. ఆమేన్. ఆయనకే నీ జీవితాన్ని అప్పగించుకో. ఈ లోకంలో ఉన్నటువంటి బిరుదులు, పేర్లు, ఎవరెవరో వచ్చే వాళ్ళంతా నీ బలం ఉన్న వరకు నేను వాడుకుంటారు. మంచం ఎక్కిపోతే ఎవరు కూడా నీ దగ్గర రావడమ్మ దేవుని పెట్టారు. దయచేసి వారంతో చెప్తూ ఉన్నాను, ఎముకలు ఎన్నెన్నో విరిగిపోయిన పరిస్థితుల్లో ఎన్నో ఎన్నో అనుభవాలతో చెప్తూ ఉన్నాను, నిన్ను లేపేవాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఆమేన్. ఆయనకి అప్పగించుకుంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఈ 120 సంవత్సరాలు కూడా వాడ కడుతూనే ఉన్నాడు. అనుకోకుండా సండే స్కూల్ పిల్లల్లాగా లోకంలో ఉన్నటువంటి దేవుని పెట్టారా, సండే స్కూల్ పిల్లలు వచ్చినట్లుగా ఆ వారలోకి ఏమొస్తున్నాయి? రెండేసి చెత్తలుగా అన్ని జంతువులు కూడా అందులోకి వస్తూ ఉన్నాయి. ఆమేన్. దేవుని పెట్టారా, అందులో పరిశుద్ధమైనది ఒకటి ఉంది, అపవిత్రమైనది ఒకటి ఉంది. అంటే ఈ రెండింటి కూడా లింక్ పెట్టాడు అనమాట. ఒకవేళ అపవిత్రమైన దాని వల్ల, పరిశుద్ధత వలన, మొదటి గురించి మనకి దేవుని పెట్టారా అక్కడ ఉన్నటువంటి 6వ అధ్యాయం ప్రకారము పరిశుద్ధుడైన భార్య వలన అపవిత్రుడైనటువంటి బలహీనమైన భర్త పరిశుద్ధుడిగా మారుతాడని అంటారు. పరిశుద్ధుడైనటువంటి భర్త వలన, లేకపోతే పరిశుద్ధుడైన భార్య వలన, ఎవరో ఒకరి వలన, భార్య బలహీనమైన మంచిగా ఉన్న భర్త వలన అతను మారుతాడట. ఈమె ఒకవేళ బలంగా ఉంటే, ప్రార్థనా పరురాలైతే, యోగ్యురాలైతే, వినేదైతే, నడిచేదైతే ఆమెను బట్టి భర్త కూడా రక్షించబడతారు. ఇద్దరు కూడా పడిపోతే ఏమవుతుందంట, పిల్లలు అపవిత్రులు అవుతారు అని అంటారు పౌలు. ఈరోజు దేవుని సంగమా ఇక్కడ నోవాహు తన భార్య, 3 కోడళ్ళు, కొడుకులు, అంతవరకు వీళ్ళకి పిల్లలు పుట్టారా? కోడలకి పుట్టలేదు. ఎందుకు? ఆత్మ సంబంధమైన కార్యమే మొదట జరుగుతుందాక. శరీర సంబంధమైనవి మొదటి స్థానంలో పెట్టకూడదు. ఏదైనా తోటలు ఉన్నప్పుడు అవ్వాదవులకి పిల్లలు పుట్టారో ఈ కయ్యన్ బ్యాచ్, హేబేల్ బ్యాచ్. ఎప్పుడైతే ఆజ్ఞ ఉల్లంఘించారో, గచ్చ పొదల్లో ముళ్ళ పొదల కోసం బయటకు వచ్చారో, అప్పుడు శరీర సంబంధ పిల్లలు పుట్టారన్నమాట. ఈరోజు పిల్లలు అనేటువంటిది మన లక్ష్యం కాదు, అది ఆయనిచ్చు బహుమానం, అది ఆయనకి అప్పగించాలి.
కానీ మనం మాత్రము ఆత్మ సంబంధమైన యజ్ఞము పూర్తవును గాక దానికోసం రగిలించబడాలి. రోజు దాని మీద ఫోకస్ ఉండాలి, దృష్టి ఉండాలి, ప్రయాసపడాలి. దేవుడు పెట్టారా నశించిపోతున్నటువంటి అనేకులను చూసి నీవు ఇర్మియాలాగా నా తల జలమయముగాను కన్నులు కన్నీటి ఓటగా ఉన్నాయి అంటాడు. తలేమో జలమయమాట. ఆ సీతానగరం ఓట్లు ఎలాగైతే వస్తున్నాయో ఆయన కన్నులు కూడా ఆ సెలవు తీసినప్పుడు ఎలాగైతే మంచినీరు చక్కగా ఆ డోకులతో తీసి బాగా ఇంటికి తీసుకెళ్తారో ఈ కన్నులు జలమయము ఓటగా నిత్యము నశించిపోతున్న ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఇర్మియా. ఈరోజు దేవుడు పెట్టారా బండ మీద కట్టినటువంటి ఇల్లు ఎక్కడ కట్టాడు? కిందన కట్టాడు నోవాహు. అన్ని జంతువులు వచ్చాయి కానీ మనుషులు వచ్చారా? అక్కడ కూడా రాలేదు ఈ ఒక్క కుటుంబం తప్ప. అందరు పిచ్చోడు అనుకున్నారు. కిందన కట్టాడు. తర్వాత పడవ ఎక్కడికి వెళ్ళి ఆగిందమ్మా? కిందన కట్టి తర్వాత ఎక్కడెక్కడ ఆగింది? జలప్రలయం వచ్చిన తర్వాత ఆరారాతు పర్వతాల మీద ఆగింది. ఆమె నీ జీవితం ఎక్కడ కింద ప్రారంభిస్తావు, కానీ నీవు దేవుని చిత్తంలో నడిస్తే నిన్ను ఎక్కడ తెచ్చి పెడతాడు? కింద ఉన్న నీ బ్రతుకుని అందరికి కనిపించినట్లు పర్వతాల మీద పెడతాడు. ఆమె ఇప్పటికే ఆ నోవాహు పడవ ఆరారాతు పర్వతాల మీద ఇప్పటికీ వెళ్ళి ఆ కొలతలు కొలుస్తున్నారు. రే పిచ్చోడా, ఇదిగో బైబిల్లో ఉన్నది ఆదికాండం 7వ అధ్యాయం 8వ అధ్యాయం చెప్పిన ప్రతి మాట నెరవేరట్లేదు. చరిత్ర చెప్తా ఉంది యేసయ్య మాటలు నిజమని. ఆమె ఇక్కడేమో జలప్రలయాలు, వానలు వచ్చాయి. బండ మీద మళ్ళీ ఏది ఇల్లు పెట్టారు? రెండో ఇల్లు కట్టినప్పుడు ఆ ఇల్లు కట్టిన డేట్ వచ్చింది. వాన కురిసెను, వరదలు వచ్చెను. వరదలు ఎవరి మీదకి వచ్చాయి? అబ్రహాము జీవితం. అబ్రహాం జీవితంలో అనేకమైనటువంటి వరదలు వంటి సమస్యలు, అనేకమైనటువంటి అభ్యంతరాలు. దేవుని పట్ల ఇది చాలా పెద్ద వర్తమానం. ఇది 5 రోజులు చెప్పాలి, కానీ నేను సమయం లేదు, బుకింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే వరదలు వచ్చే పరిస్థితి అనమాట. అయినా సరే అబ్రహాం భయపడలేదు, విశ్వాసంతో ముందుకెళ్ళాడు. మూడవది ఏం జరిగింది? గాలి విసిరిందాక. మొదటేమో వరదలు, మొదటిదేమో వానలు, రెండవదేమో వరదలు, మూడవదేమో గాలి. చూడండి, గాలి 2 రకాల గాలులు ఉన్నాయి. మొదటి గాలి యోబు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. వీడిగా 1వ అధ్యాయం 19వ వచనం యోబు గ్రంథం. అక్కడ అరణ్యం నుండి ఒక సుడిగాలి వస్తుంది అనమాట. గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలల్లో కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయిరి. ఆమె 38వ అధ్యాయం 1వ చదవండి. అదే యోబు గ్రంథం 38:1. అక్కడ సుడిగాలి వచ్చింది. అది అక్కడి నుంచి చూడండి. అప్పుడు యెహోవా ఆ సుడిగాలిలో నుండి చూడండి, ఆ సుడిగాలిలో నుండి యెహోవా ప్రత్యుత్తరం ఇచ్చాడు. అంటే ఇక్కడ 2 సుడిగాలు. మొదటి అధ్యాయం 19వ వచనము ఇదిగోనండి అయ్యా. మొదటి అధ్యాయం 19వ వచనము అరణ్యం నుండి ఒక సుడిగాలి. 38వ అధ్యాయము పరలోకం నుండి ఒక సుడిగాలి. అంటే అరణ్యం అనేటువంటి దేనికి గుర్తు? అరణ్యంలో ఏముంటది? ఏమీ ఉండదు. అరణ్యంలో ఏమీ పచ్చిక ఉండదు, క్షేమాభివృద్ధి ఉండదు. అరణ్యం అంటే లోకము. లోకం అంటే ఎవరు? ఈ లోకనాథుడు. దుష్ట శక్తి కలిగిన గాలి యోబు ఇంటి మీద కొట్టేసరికి 4 మూలల్లో కూడా ఇల్లు పడిపోయింది. కానీ దేవుడి వైపే చూశాడు, దేవుడి వైపే మొరపెడుతూ వచ్చాడు. కాబట్టి 7 కొడుకులు 3 కూతుళ్ళు. ఒక్కదానికి పేరు ఎక్కడ లేదు, ఒక్కడికి పేరు లేదు. లాస్ట్ అధ్యాయం వెళ్ళేసరికి మాత్రం 7 కొడుకులు మరలా పుట్టారు, మరలా 3 కుమార్తెలు. ఒకరికి జెమీమా, హెమీమా. ఈ పేర్లు అనేవి మనకి దేవుడు పెట్టారు, ఇంగ్లీష్ పేర్లు నేను చెప్పాను. అక్కడ ఏంటంటే ఎమీమా, ఈ యొక్క జెమీమా అనే పేరులో కూడా పెట్టాడు. అమ్మాయిలకి ఎందుకు పెట్టలేదు? అది నేను స్త్రీల కూడికలు మీకు చెప్తాను. దేవుడు సగమ ఇక్కడ ఏంటంటే సుడిగాలి పరలోకం నుండి దిగి వచ్చింది. ఈ సుడిగాలి ఎవరో? జీవం కలిగిన దేవుని యొక్క సన్నిధి. ఆమేన్. అపవాది గారు వాడు కూడా సుడిగాలే. మీకు మనం చెప్పాను, వాడు కూడా నక్షత్రం అంటే నేను నక్షత్రమే, నేను కూడా సిలువ అంటే వాడు తిరగలేసున్న సిలువే. నీవు కూడా దేవుడు పెట్టారా వెలుగంటే నేను చీకటే. నీవు కూడా ఇదిగో, నీవు కూడా
రెండు ఆరులు అయితే నేను కూడా 3 ఆరులు. మొదట ఆరు ఎవరో మానవుడు అని చెప్పాను, 6వ రోజు పుట్టాడు. 2 ఆరులు యేసుప్రభు వారి గ్రంథము 66, 3 ఆరులు అపవాది గారి గుర్తు. ఇలా ప్రతిదీ కూడా వాడు కూడా కందానంటే కానాలని ప్రతి దాంట్లో వాడు కూడా ఉంటాడు దేవుని పెట్టారు. అయితే ఇక్కడ అరణ్యం నుండి ఒక సుడిగాలి అన్నమాట. ఈ అరణ్యం నుంచి వచ్చే సుడిగాలి మీకు చాలా సార్లు కనిపిస్తూ ఉంటాయి. చాలా తిరిగి కొన్ని గృహాల మీద కొట్టినప్పుడు అది చూస్తే వైరల్ విండ్ అంటారు అనమాట. ఈ సుడిగాలి అందులో ఏ వస్తువైనా అలా తిరిగి తీసుకెళ్ళిపోతుంటది అనమాట, నాశనానికి వస్తుంది. కానీ ప్రభు పరలోకం నుంచి వచ్చే సుడిగాలి. ఆమె ఈరోజు బండ, ఈ బండ మీద కట్టబడిన ఇంటి మీదకి వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, గాలులు వచ్చాయి, కానీ ఆ ఇల్లు ఏమాత్రమో పడలేదు. ఆమె రాత్రి నువ్వు దేని మీద కట్టావో నీకు దేవుడు అడుగుతున్నాడు. ఇసుక మీద కట్టావా, మరి నీ ఇల్లు పాటలు ఎంత అంతకాలం అంటాడు కింద. దాని పాటు గొప్పదే అంట. దాని పాటు ఏ పాటిది? గొప్పది. కాబట్టి బండ మీద కట్టిన ఇల్లు మనకి ఏమీ జరగదు, మనకి ఏమీ కూడా కలగదు. ప్రభు మన ఇంట్లో ఉన్నాడు. రత్నమ్మ గారింటిని చేరువచ్చిన సంఘాన్ని ప్రభు దీవించి వర్ధలింప చేయగాక. ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకోండి.